ఆ నాన్నమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, పాడుబడిన బూత్ బంగ్లానైనా మనకు నచ్చే విధంగా మార్చుకుంటే అది రాజమందిరం అవుతాదని. నా చిన్న వయసులో ఇది ఎందుకు చెప్పారో నాకైతే అర్థం కాలేదు. ఆవిడ చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తొస్తుంటే ఆవిడ మాటల వెనక ఇంత మీనింగ్ అయితే దాక్కొని ఉందా అని ఇప్పుడు అర్థమవుతుంది. అంతేనండి, పనికిరాని వస్తువును కూడా మనం పనికొచ్చినట్టు చేస్తేనే కదా క్రియేటివిటీ అంటారు. అది మీకు అర్థం కావాలంటే వీడియో చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.